ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈ మే నెలలో తిరుమల దర్శనం కోసం కళ్యాణోత్సవం కానీ ఊంజల్ సేవ లాంటి ఆర్జిత సేవ దర్శనం టికెట్లు ఏవైనా అందుబాటులో ఉన్నాయా, ఉంటే ఎక్కడ తీసుకోవాలి అని భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 8వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,850 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,816 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,70,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 1.5 గంటల నుంచి 2 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్నటి కంటే కూడా కొద్దిగా పెరిగిందండి. నిన్న ఫ్రీ దర్శనానికి 6 గంటల సమయం పట్టేది. ఈ రోజు ఫ్రీ దర్శనానికి దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆర్జిత సేవల దర్శనం టికెట్స్ యొక్క వివరాలను తెలియజేస్తానండి. ఆర్జిత సేవలు అంటేనే తిరుమల ఆలయంలో స్వామివారి కొన్ని సేవలు చేస్తారండి. అవేంటంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అని అంటారు. ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోవాలంటే గనక ఆర్జిత సేవా టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. కేవలం ఆన్లైన్లోనే వీటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్జిత సేవా టికెట్స్ యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు ఉంటుందండి. మీరు ఏ సేవకి బుక్ చేసుకున్నా కూడా మాక్సిమం ఒక ఐడితో ఇద్దరికి బుక్ చేసుకోగలరు. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో మీరు బుక్ చేసుకున్న ఆర్జిత సేవలో కూర్చొని సేవ అంతా చూసిన తర్వాత అక్కడి నుంచే స్వామివారి దర్శనానికి పంపిస్తారండి. ఈ ఆర్జిత సేవా టికెట్లతో మీరు స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. అయితే ప్రస్తుతం 2025 జూలై నెల వరకు ఈ టికెట్లను విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన ఈ 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. ఖచ్చితంగా ఏ తేదీన ఏ సమయానికి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇవండి మే నెలలో ఆర్జిత సేవా దర్శనం టికెట్ల అవైలబిలిటీకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తునికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు తలనీలాలు తిరుపతిలో ఇస్తారా లేకపోతే తిరుమలలో ఇస్తారా ప్లీజ్ చెప్పండి అని అడిగారు. తిరుపతిలో మీరు తలనీలాలు ఇవ్వాలనుకుంటే మెయిన్ తిరుపతి టౌన్లో లేదండి. తిరుపతి టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం అని ఉంది. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ కళ్యాణ కట్ట అని ఉందండి. అందులో మీరు తలనీలాలను ఇవ్వచ్చు. తిరుమల కొండపైన ఇవ్వచ్చు అండి డైరెక్ట్గా. తిరుమల కొండపైన కూడా నందకం గెస్ట్ హౌస్ దగ్గర కళ్యాణ కట్ట బిల్డింగ్ ఉంది. అందులో భక్తులు తలనీలాలను సమర్పించవచ్చు. అలాగే దివ్యాంగులకు కూడా SSD టోకెన్స్ తీసుకోవాలా మేడం, లేదా డైరెక్ట్గా కొండ మీదనే ఇస్తారా, వాటి టైమింగ్స్ అండ్ ప్లేస్ చెప్పగలరు అని అడిగారు.
దివ్యాంగులకు సపరేట్గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్స్ అని ఉంటాయండి. వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి సపరేట్ దర్శనం అనేది ఉండదు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. వీటిని ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని పెట్టి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే జూలై నెల వరకు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను కూడా విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి ఆగస్ట్ నెలకు సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన సమయానికి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వస్తుంది. అప్పుడు అందరికంటే ముందుగా మన ఛానల్లో నేను మీకు తెలియజేస్తాను. అలాగే మేడం, ఫ్రీ దర్శనానికి టికెట్స్ తీసుకోవాలా అని అడిగారు. లేదండి, సర్వదర్శనంకి వెళ్ళాలంటే సర్వదర్శనం టికెట్ తీసుకోవాలి. మిగతా ఏ దర్శనానికి వెళ్ళాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. కానీ ఫ్రీ దర్శనానికి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. కానీ తీసుకువెళ్ళడం మంచిది. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోవాలి. ఎటువంటి దర్శనం టికెట్ కూడా అవసరం లేదు. అలాగే రాత్రి ఎస్ఎస్డి టోకెన్స్ ఎన్ని గంటల నుండి ఉదయం ఎన్ని గంటల వరకు ఇస్తారు చెప్పండి మేడం అని అడిగారు. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి కేటాయిస్తారు. తెల్లవారుజామున భక్తుల యొక్క రద్దీని బట్టి టికెట్లు అనేవి ఫుల్ అవుతాయండి. కరెక్ట్గా ఏ టైంకి ఫుల్ అవుతాయి అనేది ఎవరు కూడా చెప్పలేరు. కానీ మ్యాక్సిమం తెల్లవారుజామున టికెట్లు అన్నీ కూడా అయిపోతాయి. మీకు సర్వదర్శనం టికెట్స్ కావాలంటే ముందు రోజు సాయంత్రం నుంచే మీరు క్యూ లైన్లో ఉంటే రాత్రి 8 గంటలకు టికెట్లు కేటాయిస్తారు. అప్పుడు మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.